మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు హల్లెలూయా చెప్పండి. ఏం సంతోషం సార్, ఇంతవరకు వెయిట్ చేస్తే ఫస్ట్ ఏమో ఆయన చెప్పా, మళ్ళీ మీరు వచ్చి నిలబడ్డారు, మీరు ఎంతసేపు చెప్తారో అని మాకు బాధ వేస్తే సంతోషం అని అంటున్నారు. ఏం సార్ అని అనుకుంటున్నారేమో. మీకు సంతోషం ఉన్నా బాధ ఉన్నా నేను మాత్రం మిమ్మల్ని వదిలేలా ఈరోజు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చింది దీనికోసమే. నిన్నటి దినాన దైవ సేవకులు మహేష్ గారు అంటున్నారు, సార్ నేను ఈరోజంతా కరెంటు పోయింది సార్, రేపు ఇంకొక ప్రాబ్లం అంట అన్నాడు. ఏం ప్రాబ్లం అయ్యా అంటే తుఫాన్ వస్తుందంట సార్ అన్నాడు. నేను చెప్పాను, తుఫాన్ రాదయ్యా, నెల్లూరు నీకు తుఫాన్ వస్తుందని చెప్పాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుఫాన్ ఆల్రెడీ వచ్చింది, మిమ్మల్ని అందరూ నిద్రపోకుండా చేసేసింది. ఇంకా నా పని చాలా తక్కువ, చాలా ఈజీ నాది. మంచిది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చాలా శ్రేష్టమైనటి అవకాశాన్ని, సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడాలి అనేటి ప్రార్థనతో మనం ఇక్కడ అందరం కూర్చోవాలి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనకి అవసరమైన మాటలను దేవుడు మనకిస్తాడు అనేటి విశ్వాసంతో మనం ఇక్కడ కూర్చోవాలి. హల్లెలూయా. ఉజ్జీవ కూడిక అంటే, నేను ఒక ఉజ్జీవ కూడికి వెళ్ళా, నాకు వాక్యం ఇచ్చారు. మీ దగ్గరే అలవాటైంది నాకు. వేరే దగ్గరికి అంతా వెళ్ళామనుకోండి 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాల. మీ దగ్గర గంటల తరబడి చెప్పడం అలవాటు అయిపోయింది. అట్టే ఇంకొక మీటింగ్లో కూడా గంట పైన చెప్పా. 10:30కి మీటింగ్ అయిపోయిందిరా బాబు అని అనుకుంటే ఆ పాస్టర్ మైక్ తీసుకున్నాడు. మైక్ తీసుకొని ఇంకా పాటలు పాడుతూ ఆరాధన స్టార్ట్ చేస్తే ఆ ఆరాధన ఎప్పటి వరకు వెళ్ళింది తెలుసా? రాత్రి 2 గంటల వరకు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. భయం వేస్తుందా? అలా 2 గంటల వరకు ఆరాధన నడిపించే వీరులు ఉన్నారు ఇక్కడ. భారతమ్మ గారు, ఎవరు అంత లేదా? అమ్మో, నేను ఆమె గురించి తప్పుగా చెప్పానేమో ఇప్పుడు. వెరీ గుడ్. నిన్నటి దినాన నేను ఒత్నియేలు గురించి నేను మీతో కూడా మాట్లాడాను. ఒక తరము దేవుడు ఎవరో అని తెలియనంటి ఒక తరం ఉన్నది. దేవుణ్ణి మర్చిపోయినట్టు ఒక తరం ఉన్నది. బానిసలుగా జీవించినట్టు ఒక తరం ఉన్నది. కానీ వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారికి ఒక విమోచకుడిని అనుగ్రహించాడు. ఆ విమోచకుని ద్వారా వారికి సమాధానము, వారికి ప్రశాంతత, వారికి విశ్రాంతి కలిగజేశాను అని దేవుని యొక్క వాక్యములో మనం చూసాం. 4 విషయాలు చెప్పాను. ఈరోజు కూడా ఎంత సమయమైనా కూడా నేను 4 విషయాలు చెప్పే నేను ముగిస్తా. ఓకే, హల్లెలూయా. ఒక ఆమె అక్కడ నుంచి చూస్తుంది, ఏం సార్ 4 విషయాలు చెప్తానట్టు, 4 మాటలు చెప్పి ముగిస్తావు అనుకుంటే, లేదమ్మా. కానీ దేవుడు మనకందరికి కూడా సహాయం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నేటి దిన ధ్యానాంశముకై దేవుడు మనకిచ్చినటి వాక్య భాగము 3వ యోహాను పత్రిక మొదటి 4 వచనాలని ఎవరన్నా చదివి సహకరించాలని నేను మనవి చేస్తుంటున్నాను. యోహాను 3వ పత్రిక మొదటి 4 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆమేన్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని
ప్రార్థించుచున్నాను. మనమందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నీ పాదాలకి స్తోత్రం. మీకు వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మీరు మాతో కూడా మాట్లాడండి. వాక్యానుసారంగా మా యొక్క జీవితాలలో మేము నడవడానికి మీరు మా కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దానికి ముందు మరొకసారి మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషం. ఈ ప్రజలతో కూడా ఉండడం, ఎందుకంటే ఇక్కడే నేర్చుకున్నాను పరిచర్య అంటే ఏంటనేది. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల దగ్గర నుండి నేర్చుకున్నాను దేవుని యొక్క పరిచర్యలో ఎలాగా ఉండాలి, ఎలా పని చేయాలి అని చెప్పి. కానీ అదే ప్రాంతంలో, అదే స్థలాలలో దేవుడు మరలా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి నేను స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినట్టు మరి రూఫస్ సార్ గారికి, మరి మహేష్ గారికి కూడా నా యొక్క వందనాల్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. యోహాను పత్రికలు 3 పత్రికలు మనం బైబిల్లో చూస్తుంటున్నాం. ఈ 3 పత్రికలకి సార్వత్రిక పత్రికలు అని అర్థం. సార్వత్రిక పత్రికలు అని అర్థం అంటే పౌలు రాసినటి పత్రికలు ప్రత్యేకమైనటి సంఘాలని ఉద్దేశించి రాసినటి పత్రికలు, లేదా ఒక వ్యక్తికి ఉద్దేశించి రాసినటి పత్రికలు. కానీ యోహాను పత్రికలు కానివ్వండి, లేదా పేతురు రాసినటి పత్రికలు కానీ, వీటిని అంతా కూడా ఏమంటారంటే యూనివర్సల్ ఎపిసోడ్స్ అంటారు. అంటే సార్వత్రిక పత్రికలు అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క 3 పత్రికల యొక్క ప్రత్యేకతను మనం చూసుకున్నట్లయితే, మొదటి పత్రిక ఎవరిని ఉద్దేశించి రాశారనంటే సంఘాన్ని ఉద్దేశించి రాశారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. రెండో పత్రిక ఎవరిని ఉద్దేశించి రాశారంటే ఒక స్త్రీని లేదా ఒక కుటుంబాన్ని ఉద్దేశించి రాసినటి పత్రిక. కానీ మూడవ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాశారంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసినటి ఒక పత్రిక ఇది. కానీ ఈ 3 పత్రికలలో కూడా ఒక కామనాలిటీ ఉంది. అంటే 3 పత్రికల్లో కూడా మనం చూసేంటి ఒక విషయం ఏంటి అంటే సత్యము. సంఘము ఎలాగుండాలంటే దేవుని యొక్క వాక్యం అనేటి సత్యములో నిలబడాలి. అటు ఇటు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. రెండో పత్రికలో ఒక స్త్రీకి రాస్తూ కుటుంబము, దేవుణ్ణి నమ్ముకున్నట్టు కుటుంబము తప్పుడు బోధలకి వెళ్ళకుండా దేవుని యొక్క సత్యములో వెళ్ళాలి. మూడవ పత్రిక ఎందుకు రాస్తున్నారంటే సత్యము తెలుసుకున్నట్టు ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంటుంది అని తెలియజేయడానికి రాయబడినట్టు ఒక పత్రిక మూడవ యోహాను పత్రిక. సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంది, సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తి యొక్క మరి సహవాస జీవితం ఎలాగుంది, సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఈయన దేవునితో కూడా సహవాసం ఎలాగుంది అని యోహాను రాస్తున్నటి ఒక పత్రిక. యోహాను ఎక్కడ ఉన్నాడు? యోహాను ఒక భయంకరమైన శ్రమని అనుభవించిన తర్వాత, పత్మోసు దీవు నుండి దేవుడు ఆయన కాపాడిన తర్వాత, పత్మోసు దీవు నుండి మరలా యోహాను తిరిగి వచ్చి తనకి తెలిసినంటి ఒక వ్యక్తి, సత్యములో ఉన్నంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి రాస్తున్నటి ఒక పత్రిక యోహాను మూడవ పత్రిక. ఎవరికి రాస్తుంటున్నాడు యోహాను అంటే ఒక వ్యక్తి, ఆయన పేరు ఏంటి? గాయు. చెప్పండి ఎవరు? గాయు అనేటి వ్యక్తి యొక్క పేరు వ్యక్తికి రాస్తుంటున్నాడు. ఎవరండి ఈ గాయు? అపోస్తులుడా? కాదు. గొప్ప ప్రసంగికుడా? కాదు. ఈయనేమో పెద్ద సేవకుడా? కాదు. ఎవరు ఈ గాయు అంటే సాధారణమైన ఒక సంఘ విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కూడా చెప్పాలంటే మీలాంటి విశ్వాసి, నాలాంటి విశ్వాసి.
గొప్ప అపోస్తులుడు కాదు గాయు. బైబిల్లో ఎప్పుడు కూడా గొప్ప గొప్ప అపోస్తుల గురించి రాయబడి ఉంటుంది, లేదా గొప్ప సేవకుల గురించి రాయబడి ఉంటుంది. అవే మనం చదవడానికి ఇష్టపడతాం. కానీ ఒక సాధారణమైన విశ్వాసి గురించి రాయబడినప్పుడు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వము. కానీ ఈయన ఒక సాధారణమైన ఒక విశ్వాసి. ఈరోజు నా ప్రసంగానికి నేను ఇస్తున్న అంశం ఏంటంటే, గాయు ప్రియమైనంటి విశ్వాసి లేదా ప్రియమైనంటి క్రైస్తవుడు. గాయు ప్రియమైనంటి విశ్వాసి, ప్రియమైనంటి క్రైస్తవుడు. అంటే యోహాను ఆయన్ని ఉద్దేశించి రాస్తున్నప్పుడు ప్రియమైన ప్రియుడా అని రాస్తుంటున్నాడు. ఎందుకని ఈయన ప్రియుడా? ఎందుకు ఈయన దేవునికి అంత ప్రియమైనటి వ్యక్తి ఎందుకు అంటే 4 విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. 1, గాయు ఎలాంటి వ్యక్తి అనంటే దేవునిలో వర్ధిల్లినంటి ఒక వ్యక్తి. దేవుని యొక్క సత్యములో వర్ధిల్లినంటి వ్యక్తి. 2వది, ఎందుకు ఈయన ప్రియమైనంటి వ్యక్తుడు అంటే గాయు దేవుని కొరకు సాక్ష్యముగా జీవించినటి వ్యక్తి. 3, ఎందుకు ఈయన ప్రియమైనడు అనంటే గాయు దేవుని కొరకు ఇతరుల పట్ల ప్రేమను చూపించి ఆతిథ్యం ఇచ్చినటి ఒక వ్యక్తి. 4వదిగా, ఎందుకు ఈయన ప్రియమైనంటి క్రైస్తవుడు, ప్రియమైనంటి విశ్వాసి ఎందుకనంటే గాయు దేవుని యొక్క పరిచర్యలో పాల్గొన్నంటి ఒక వ్యక్తి. ఈ 4 విషయాల్ని నేను నాకున్నటి సమయంలో నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. యోహాను సువార్తను రాశాడు, పత్రికలను రాశాడు. యోహాను రాసేటప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక విధానం ఉంది. ఒక ప్రత్యేకమైన విధానం ఉంది ఆయనకి. రాస్తూ రాస్తూ చివరిలో ఏం చెప్తాడో తెలుసా? చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరన్నా వెంటనే. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములను ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చాలు. యోహాను రాసిన సువార్త రాస్తున్నప్పుడు యోహాను ఏమంటాడంటే యేసు గురించి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, అవన్నీ రాయాలంటే సరిపోదు, మీకు ఏం అవసరమో అది మాత్రమే రాశాం. కొంతమంది వస్తారు, వీళ్ళు పరమ జ్ఞానులు అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు 12 సంవత్సరాల వరకు? నీకెందుకయ్యా? ఆయన ఎక్కడికి వెళ్ళాడని తెలిసి నువ్వేం చేస్తావు? ఇప్పుడు బైబిల్లో నీకేం అవసరమైందో అయ్యే రాశారు. హల్లెలూయా. బైబిల్లో నీకేం అవసరమో అయ్యే రాశారు. సార్, కయ్యేను ఏబులకి ముందు ఏమున్నది? నీకెందుకు అయ్యే? ఎవరికి జవాబు చెప్పాలి ఇప్పుడు నువ్వు? నీకేం అవసరమో అయ్యే రాశాడు. కొంత ఏదో కొద్దిగా హాఫ్ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళు వస్తారు బైబిల్లో వచ్చి, ఇదెందుకు అదెందుకు, యేసు ప్రభు చెప్పలేదు నేనే దేవుడు అని చెప్పి అని అంటే, యేసు ప్రభు వచ్చింది నీకు నాకు మార్గాన్ని చూపించడానికి, ఆయన వచ్చి నేను దేవుడు అని చెప్పుకుంటాడా? నీకేం అవసరమో అదే చెప్పాడు ఆయన. ఇది మాత్రం కాదు, మళ్ళా చూడండి, మరలా యోహాను పత్రికను చూస్తే 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. యోహాను పత్రిక 3వ పత్రిక 13వ వచనం. సేవకులు ఎవరు త్వరగా తీసి చదవాలా? చాలు, ఇంకా చాలా ఉన్నాయి రాయడానికి, కానీ ఇవేమి రాయడానికి నాకు ఇష్టం లేదు. నేను ఏం మీకు చెప్పాలనుకుంటున్నానో అవే చెప్తున్నాను గాయ గురించి. అంటే యోహాను గాయ గురించి మనకు చెప్పేంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటివి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి యోహాను యొక్క విధానం ఏంటంటే, యోహాను ప్రాముఖ్యమైన మాత్రమే మనకు రాస్తాడు. కాబట్టి గాయ గురించి మనకు రాయబడిన విషయాలు ఏంటి? ప్రాముఖ్యమైనటివి. 4 విషయాల్ని నేను మీకు ఒక్కొక్క విషయంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా గాయు ఎవరు అనంటే సత్యములో వర్ధిల్లినంటి ఒక విశ్వాసి. సత్యములో వర్ధిల్లేంటి ఒక విశ్వాసి. విశ్వాసి అనేటి ఒక వ్యక్తి లేదా క్రైస్తవుడు అనేటి వ్యక్తి ఎప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ రోజు ఆ పరిస్థితులలో దేవునితో కూడా ఎంత సహవాసం కలిగి ఉంటున్నాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, అదే మెయింటైన్ చేసుకొని రాకూడదు 30 సంవత్సరాలకి. ఇది నేను బాప్తిజం తీసుకున్న రోజు దేవుని దగ్గర 2 నిమిషాలు ప్రార్థన చేస్తానంటే 30 సంవత్సరాలుగా 2 నిమిషాలే కంటిన్యూ అవ్వకూడదు. లేదు, నీ వ్యాలిడిటీ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. విశ్వాసి ఎలాగుండాలి, ఒక క్రైస్తవుడు ఎలాగుండాలంటే క్రీస్తులో వర్ధిల్లేలాగా ఉండాలి. ఈ వాక్యాన్ని చాలామంది దైవ సేవకులు దీన్ని వేరేలాగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అక్కడ ప్రియుడా, చూసారా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు. చాలు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అనేది తీసేస్తారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. మరి ముందున్న వాక్యమా? ఏ విషయంలో వర్ధిల్లాలి? సుఖంలో వర్ధిల్లాలి. మనం ఎవరినో ఒకరిని మోసం చేసన్నా పైకి రావాలి, ఎవరో ఒకరు మోసం చేసన్నా ఆస్తులు సంపాదించుకోవాలి. అడిగితే లేదు, దేవుని యొక్క చిత్తం అది, దేవుడు మనల్ని వర్ధిల్లమని చెప్పాడు అని అన్న. కాదు, దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లకుండా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లితే అది నిజమైన ఆశీర్వాదము కాదు. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లకుండా, దేవునిలో నువ్వు బలపరచబడకుండా, దేవునిలో నువ్వు ఎదగకుండా నువ్వు అన్ని విషయాలలో నేను ఎదుగుతున్నానంటే వేస్ట్. నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఎదగకుండా నేను ఇంజనీరింగ్ వరకు చదువుకున్నానంటే ఎందుకు నీ ఇంజనీరింగ్? నువ్వు దేవుని విషయంలో నువ్వు వర్ధిల్లకుండా నేను ఇన్ని కట్టుకున్నానంటే ఎందుకు? ఆత్మ విషయమై నువ్వు వర్ధిల్లాలి. ఎందుకు యోహాను మరి గాయ గురించి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఆ సంఘము, ఎఫెసీ సంఘము తప్పుడు బోధల వల్ల బాగా మరి బాధింపబడినట్టు ఒక సంఘము. ఎలాంటి తప్పుడు బోధలు ఉన్నాయంటే చాలా రకమైన తప్పుడు బోధలు ఉన్నాయి. యేసు ప్రభువు వారిని విమర్శించే తప్పుడు బోధలు ఉన్నాయి. యేసు ప్రభు వారు మానవత్వాన్ని తిరస్కరించే తప్పుడు బోధలు ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని తిరస్కరించే తప్పుడు బోధలు ఉన్నాయి. అవన్నీ కూడా శాస్త్రవేత్తలు మాట్లాడేంటి మాటలు. కానీ ఇవన్నీ తప్పుడు బోధలు అన్నీ ఉన్నప్పటికీ కూడా గాయు ఏం చేస్తున్నాడంటే వాక్యము తెలుసు కాబట్టి, వాక్యములో ప్రతిరోజు ఆయన బలపరచబడుతున్నాడు కాబట్టి, దేవునితో కూడా సహవాసం కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఎన్ని తప్పుడు బోధలు ఉన్నా కూడా దేవునిలో ఇంకా వర్ధిల్లుతూ ఉండెను. హల్లెలూయా. ప్రేమేంటి దేవుని సంగమా, మనం జీవిస్తున్నట్టు అమ్మా ఎవరుమా? వెరీ గుడ్. మీరు పర్లేదు, మీరు నిద్రపోతే పర్లేదు, అలాంటి సౌండ్లు వస్తే నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు నేను కానీ నిద్రపోయానంటే మీకు ఇంకోటి కూడా ఉంది, బిర్యానీ లేదు మీకు. ఇంకా అది నిజమే, ఆయనకి మాత్రమే తెలుసు. అది మనం జీవించేటి సమాజానికి ఒక పేరుంది, మీకు తెలుసో తెలీదో.
ఈ కాలానికి ఒక పేరుంది. ఈ కాలాన్ని ఇప్పుడున్నటి పరిస్థితుల్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఈ కాలాన్ని సత్యానంతర కాలం అని పిలుస్తారు. ఏంటి సత్యానంతర కాలం అంటే ఏంటి? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, దీన్ని నువ్వు సత్యం అంటున్నావు కదా, ఇది సత్యం కాదు, దీంట్లో ఇంకొక సత్యం కూడా ఉంది, ఒకదాన్ని మాత్రమే సత్యం అని అనడానికి లేదు, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా సత్యాలే అని చెప్పేటి ఒక కాలములో ఉన్నాం మనం. సత్యానంతర కాలం యొక్క లక్షణాలు ఏంటనంటే, సత్యానికి అసత్యానికి తేడా లేనంటి ఒక కాలం. మనము విశ్వసించేంటి విశ్వాసాన్ని, మనము నమ్మేంటి మాటల్ని తప్పు అని చెప్పదు ఈ కాలం. కానీ మనం నమ్మేంటి మాటల్ని మనమే సందేహపడే విధంగా చేసేంటి ఒక కాలం ఈ యొక్క కాలం. బైబిల్లో దేవుని యొక్క వాక్యాలు చాలా ఉన్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్పింది ఎవరు నమ్మరు. వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వస్తే నమ్మేస్తాం మనం. ఇదిగో ఈ వాక్యాన్ని 100 మందికి పంపించు, ఈరోజు రాత్రి లోపలనే దేవుడు నీకు ఆశీర్వాదాలను ఇస్తాడన్నాడు. చెప్పిందా బైబిల్ ఎక్కడన్నా? ఎంతమంది కూర్చొని వాక్యాలు పంపిస్తూ ఉండలే? మనం చదివేలే వాక్యం, వచ్చిన వెంటనే ఇతరులకు పంపించేదే. చెప్పిందా బైబిల్ మనకి? బైబిల్ ఏం చెప్తుందో వినేదిలే, ఇతరులు ఏం చెప్తారో దాన్ని వింటున్నాం. సత్యానికి అసత్యానికి తేడా లేనింటి ఒక కాలం. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఇవి. చిన్నప్పుడు ఊరికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే బయటికి పోయే ముందు లాక్ చేస్తాం, లాక్ చేసి మళ్ళా 2-3 సార్లు లాగి కూడా చూస్తాం దాన్ని. దేన్ని? తాళ బుర్రని. అక్కడికి పోయే లోపల మా అమ్మ అంటది, రే లాక్ చేసావారా అని అంటది. మళ్ళా ఒకసారి చూసిరా పో, లాక్ చేస్తీవి, 2-3 సార్లు లాగితివి, మళ్ళా లాక్ చేసామా లేదా అని డౌట్ మనకి. దేవుడు కొన్ని మాటలు చెప్తుంటే సాతానుడు లేదా తప్పుడు బోధలు అవి తప్పు అని చెప్పట్లేదు, కానీ దానికి మారుగా ఇంకొక మాటలు చెప్తూ ఉంటాయి. ఆ మాటలు విన్నప్పుడు అయ్యో కరెక్టే కదా, ఇది కరెక్టా లేదా ఇది కరెక్టా అని డౌట్లు మనకే వస్తాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆదాముని అవ్వని యెహోవా దేవుడు ఏమన్నాడు? ఎన్ని తినండి, ఆ మధ్యలో ఉండే ఫలం మాత్రము తినొద్దు. సర్పం వచ్చి ఏమని చెప్పింది? ఏయ్ మధ్యలో ఉండే పండు మాత్రం ఆయన తినొద్దని ఊరకు చెప్పాడులే, అదంతా కాదని చెప్పిందా? లే, దేవుడు చెప్పిన మాటను అట్టే నిలబెట్టింది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని తీసుకొస్తుంది, ఇంకొక సత్యాన్ని తీసుకొస్తుంది. ఏమని తీసుకొస్తుంది? మీరు ఈ పండుని కానీ తింటే మీరు ఎవరిలాగా ఉంటారు? దేవునిలాగా ఉంటారు. ఇప్పుడు రూఫస్ సార్ ఉన్నారు, నాకు చెప్పారు, అయ్యా నువ్వు ఈ వీధిలోనే ఉండు, ఆ పక్క వీధికి వెళ్ళొద్దు అని అన్నాడు. ఎక్కడికన్నా వెళ్ళిపో ఈ ఊరిలో, పక్క వీధికి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. వెంటనే మహేష్ వచ్చి, సార్ మీరు పక్క వీధికి వెళ్తే మిమ్మల్ని అందరూ బాగా గొప్పగా మాట్లాడతారు సార్ అంటే నాకు డౌట్ వస్తుంది. అవును, ఈ మనిషి నన్ను పక్కకు వెళ్తే గొప్పగా నన్ను మాట్లాడకూడదనే కదా ఈయన వద్దన్నది అప్పుడా కదా. మరి ఊరంతా పొమ్మన్నాడే, అక్కడికి మాత్రం ఎందుకు వద్దన్నాడా కదా? చూసావా, మనలోనే డౌట్ పుట్టించేది, మనలోనే అనుమానం. దేవుడు అన్ని తినమన్నాడు, ఇప్పుడు సర్పం వచ్చేమని చెప్తుంది? నువ్వు తింటే ఎవరిలాగా ఉంటావు దేవుడు. అప్పుడు వీళ్ళు డౌట్ వచ్చి ఉంటుంది, అవును కదా అన్ని తినమన్నాడు, ఇది ఒక్కటి కానీ తింటే ఆయనలాగా ఉంటామని చెప్పి ఈయన మనల్ని వద్దన్నాడు.
తప్పుడు బోధలు. ప్రియమేంటి దేవుని సంగమా, మనం జీవిస్తున్నట్టి కాలములో క్రైస్తత్వంలో తప్పుడు బోధలు లేకుండా లేవు. ఎప్పుడు మనం ఈ తప్పుడు బోధల నుండి మనం బయటపడగలమనంటే, నువ్వు నేను వాక్యములో, దేవుని యొక్క సహవాసములో, దేవునితో కూడా ఉండే సంబంధములో మనం ప్రతిరోజు వర్ధిల్లుతున్నప్పుడు మాత్రమే మనం ఆ తప్పుడు బోధల నుండి మనం బయటకు పడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవం లేకపోతే నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటావు, కానీ నువ్వు ఎప్పుడో పడిపోయినట్టు క్రైస్తవుడు. నువ్వు పేరుకు మాత్రమే ఆదివారం సంఘానికి వస్తుంటావు, కానీ ఆదివారం సంఘం రావడం అనేది నీకు ఒక సాంప్రదాయం అయిపోయి ఉంటుంది, ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. పేరుకు మాత్రమే చప్పట్లు తట్టి ఆరాధిస్తుంటావు, కానీ వాస్తవానికి చప్పట్లు తట్టడము, పాటలు పాడడం అనేది ఒక అలవాటు అయిపోయింది నీకు. దాంట్లో ఎలాంటి విధమైన అర్థం లేదు, ఎందుకంటే నువ్వు క్రీస్తులో వర్ధిల్లుతున్నటి క్రైస్తవుడు కాదు కాబట్టి. ఈ కాలంలో ఆత్మీయ విషయాలు ప్రాముఖ్యత ఇవ్వట్లే, మనం వేరే కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తుంటున్నాము. వేరే కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తుంటున్నాం. అందుకనే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఏమనుంది? మొదట దేన్ని వెతకాలంట? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, దాని తర్వాత అవన్నీ కూడా దేవుడు మీకేం చేస్తాడు? సమకూర్చిస్తాడు. హల్లెలూయా, చప్పట్లటండి. ఫస్ట్ ఏం వెతకాలంట మీరు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆయనతో కూడా సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆయనతో కూడా సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆయనతో కూడా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత నువ్వేమి కూడా ఆలోచించొద్దు, నీకేమేమి అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించిస్తాడు. దేవుడి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కాదండి. దేవుడి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కాదు. నాతో కూడా చాలామంది చదువుకున్నారు బైబిల్ కాలేజీలలో. చదువుకొని వెంటనే ఒకడు జ్ఞానోదయం కలిగింది. ఏమనంటే, ఈ సేవలో ఉంటే మనకేమీ డబ్బులు రావు, ఎక్కడికి పోవాలా? బాగా సంపాదించాలా, ఎక్కడికి పోవాలా? దుబాయ్కి వెళ్ళిపోవాలా, దుబాయ్కి పోయాడు. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, BMW పెద్ద పెద్ద కార్లు కొన్నాడు, అంతా బాగుంది. ఇప్పుడు ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, కుటుంబం లేదు, ఏమి లేదు. సేవలో ఏమి లేదని తెలుసు, సేవకు వచ్చాము. ఈరోజు దేవుడు ఇంకా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేంటి క్రైస్తవులుగా మన జీవితాలలో మనం ఉండాలి. క్రీస్తులో వర్ధిల్లేంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకు వస్తున్నానండి నేను సంఘానికి? ఎందుకు వెళ్తున్నాను నేను సంఘానికి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని వెళ్తున్నావా? లేదు. క్రీస్తుతో కూడా సహవాసం కలిగి ఉండడానికి, ఆయనలో నువ్వు ఎదగడానికి నువ్వు సంఘానికి రావాలి. దాని తర్వాత ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నువ్వు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఆరాధిస్తున్నావా? లేదు. దేవుడు నిన్ను, ఆయన ఆరాధించడానికి కొరకే దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నావు. దేవుడు ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? రక్షణ యొక్క కారణం ఏంటి? ఈ రక్షణతో నేనేం చేయాలి అని ప్రతిరోజు దేవుని దగ్గర మనం ఆలోచిస్తుంటున్నప్పుడు క్రీస్తులో మనము వర్ధిల్లేంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది కోవిడ్ తర్వాత. ఎవరు కూడా చర్చిలకు పోవడానికి ఇష్టపడట్లే. అందరూ ఏం చేస్తున్నారు? ఏదది, ఇదిగో ఇది చూసారా, దీన్ని చూసుకుంటున్నారు. ఎవరు పోవట్లే చర్చిలకి. మా విశాఖపట్నంలో అంతే, చర్చిలకు పోవట్లే, ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఇంట్లోనే కూర్చొని మన కరువు ఏమి లేదు. ఇప్పుడులలో టీవీలో వేస్తే మంచి సినిమాలు వస్తాయో లేదో కానీ ఎప్పుడు వాక్యాలు వస్తుంటాయి. ఆ వాక్యాలు అయిపోయిన తర్వాత ఏముంటాయి? ఒక QR కోడ్ ఉంటుంది. ఏంది?
క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపిస్తే నాకు ఆశీర్వాదం వచ్చేసింది. చూసారా? ఆశీర్వాదం ఏమైపోయింది? ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది ఆశీర్వాదం. ఏందమ్మా? ఆన్లైన్లో కాయగూరలు, టమాటాలు ఇవన్నీ తెచ్చుకుంటాంలే. అట్టనే ఇప్పుడు ఆశీర్వాదం కూడా ఆన్లైన్ అయిపోయింది. ఏంది? ఇట్లా స్కాన్ చేస్తే ఆశీర్వాదం వచ్చేసా నా జోబులోకి. కాదు. ప్రియమైన దేవుని సంగమా, నిజమైన క్రైస్తవుడు ఎవరు అనేది మనము వర్ధిల్లే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. నిజమైన క్రైస్తవుడు అనేది ఎలాగుంటుందంటే ఆశీర్వాదాల కోసం పరిగెట్టడు, దేవునిలో బలపడాలని పరిగెట్టేవాడుగా ఉంటాడు. నిజమైన క్రైస్తవుడికి ఏం అవసరం అంటే దేవునితో కూడా ఉండే సహవాసం అవసరం. నిజమైన క్రైస్తవుడికి ఏం అవసరం అంటే దేవునిలో ఆనందించడం అవసరం. నిజమైన క్రైస్తవుడికి ఏం అవసరం అంటే దేవుని యొక్క ప్రార్థనలో గడపడం అవసరం. అంతేకాని ఆశీర్వాదాలు కాదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని ఊరికనే వదలడు కదా. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని ఊరికనే వదలడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా గాయు ఎవరు అనంటే క్రీస్తులో వర్ధిల్లుతున్నట్టి ఒక విశ్వాసి. ఈ రాత్రికాల సమయంలో మన క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయి? మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత సమయం దేవునిలో గడిపేవాళ్ళు, ఇప్పుడు ఎంత సమయం గడుపుతుంటున్నారు? ఒక చిన్న బెడ్ ఉన్నాడు అనుకోండి, పుట్టినట్టు బెడ్ ఉన్నాడు అనుకోండి, వాడు పుట్టిన విధంగానే అట్టేగా నుండిపోతే మంచిదా చెడ్డదా? వాడు పెరగకుండా, వాడు లావు అవ్వకుండా, వాడు పెద్దోడు అవ్వకుండా అట్టనే ఉంటే మంచిదా చెడ్డదా? బాధ. మరి క్రైస్తవుడు దేవుని దగ్గర పుట్టినప్పుడు ఎలాగున్నావో అలాగనే ఇప్పుడు వరకు కూడా ఉంటే దేవునికి బాధ కదా, దేవునికి దుఃఖం కదా. నేను ఎదగలేనులే ఇంక, ఇప్పుడు నేను ఎదిగేది ఇంకా. దేవునిలో మనము బలపడేంటి ఒక క్రైస్తవులుగా మనం ఉండాలి. రెండవదిగా గాయు, మొట్టమొదటిగా ఏం చెప్పాను? గాయు ఎలాంటి వ్యక్తి? క్రీస్తులో వర్ధిల్లుతున్నట్టి విశ్వాసి. రెండవదిగా గాయు ఎలాంటి వ్యక్తి అనంటే ఆయన క్రీస్తులో సాక్ష్యం కలిగినటువంటి ఒక విశ్వాసి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే ఈ గాయు గురించి? వాక్యం చదవండి. ఎవరు సాక్ష్యం ఇస్తుంటున్నారు? 3వ వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని. చాలు చాలు. ఎవరు ఇస్తున్నారండి సాక్ష్యము? గాయాలు చెప్పుకుంటున్నాడా నేను మంచోడిని అని చెప్పి? ఎవరు? సహోదరులు చెప్తున్నారంట. ఎవరు? గాయి ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి, సత్యాన్ని పాటించే వ్యక్తి, దేవునిలో నిజమైన విశ్వాసి అని ఎవరు చెప్తున్నారు? సహోదరులు, బయట ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం జీవించేంటి క్రైస్తత్వం ఎలాగుందంటే మన గురించి మనమే డప్పు కొట్టుకోవడం ఎక్కువ. నేను గొప్ప సేవకుణ్ణి, నేను గొప్ప విశ్వాసిని, నేను లేకపోతే నా చర్చి లేదు, నేను లేకపోతే, నేను పరిచయం చేయకపోతే దేవుడే లేడు అని ఇట్ట చెప్పుకుని మన గురించి మనమే డప్పు కొట్టుకునేంటి కళాచారం పరిస్థితులలో మనం జీవిస్తుంటున్నాం. మనం ఇట్ట చెప్పుకుంటుంటే మన గురించి పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి సిద్ధంగా లేం. మన గురించే మనం గొప్పలుగా చెప్పుకునేటి ఒక పరిస్థితులలో క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తుంటున్నాం. ఇతరులు వీడు మంచోడు కాదు అని చెప్తున్నప్పుడు మన గురించి నేను మంచోడిని అని చెప్పుకునే కాలంలో జీవిస్తున్నాం మనం. ప్రియమైన దేవుని సంగమా, ఒక క్రైస్తవునిగా
మనం ఒక మంచి సాక్షి జీవితం కలిగి ఉండుట చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. గాయు జీవితంలో క్రీస్తులో వర్ధిల్లడం మాత్రమే కాదు, కానీ ఆ వర్ధిల్లుతున్నటి ఆ యొక్క అనుభవం అనేది తన యొక్క సాక్షి జీవితంలో కనిపిస్తూ ఉంది. ఆయన క్రీస్తులో బలపడుతున్నాడు అనేది ఆయన యొక్క ప్రవర్తనలలో కనిపిస్తూ ఉంది. ఆయన క్రీస్తులో బలపడుతున్నాడు అనేది ఆయన యొక్క మాట తీరులో కనిపిస్తూ ఉంది. ఆయన క్రీస్తులో బలపడుతున్నాడు అనేది ఆయన యొక్క జీవిత నడవడికలలో కనిపిస్తూ ఉంది. సాక్షి జీవితం కలిగి ఉంటున్నాడు గాయు. ఈరోజు ఆదివారానికి వచ్చి మరి దేవుణ్ణి ఆరాధిస్తూ అన్ని భాషలు మాట్లాడి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరినన్నా కలిస్తే అన్యాయపు భాషలు మాట్లాడేంటి క్రైస్తత్వం వద్దు. ఈరోజు ఆదివారం అయితే తెల్ల చొక్కా వేసుకొని వచ్చి మరి నువ్వు ఇక్కడ మరి దేవుని ఆరాధించి సాయంత్రం అయితే ఎక్కడ మట్టిలో పడిపోయి తెల్ల చొక్కా మరి నల్ల చొక్కాగా మారేంటి క్రైస్తవ జీవితాలు వద్దు. ఇక్కడికి వచ్చి దేవుని గురించి మాట్లాడుతూ పక్కకెళ్ళి ఇతరులను మోసం చేసేంటి క్రైస్తవ జీవితాలు వద్దు. మనం క్రీస్తులో వర్ధిల్లుతున్నాము అని అంటే ఆ క్రీస్తులో వర్ధిల్లుతున్నాము అని అంటే ఆ అనుభవము మనకు సాక్షి జీవితంలో కనిపించాలి. అక్కడ ఇంకొక చాలా గొప్ప మాట ఉంది. అక్కడ నాకు చాలా ఇష్టమైన ఒక మాట చదవండి. 4వ వచనం చదవండి. నా పిల్లలు చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చాలు. ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నాడు. గాయు, నువ్వు కలిగి ఉన్నటి సాక్ష్యాన్ని బట్టి ఒక తరమే దేవునిలో ఎదుగుతుందంట. గాయు కలిగి ఉన్నటి సాక్ష్యాన్ని బట్టి ఒక తరము దేవుణ్ణి నమ్ముకొని దేవునిలోనే జీవిస్తున్నట్టు ఒక అనుభవం. ఎవరండి గాయు? ప్రసంగికుడా? గాయు ఎవరు? అపోస్తులుడా? గాయు ఎవరు? ఒక గొప్ప సేవకుడా? సాధారణమైన ఒక విశ్వాసి. ఆ సాధారణమైన విశ్వాసి ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగినప్పుడు ఒక తరము దేవుని కొరకు లేచిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాటని ధ్యానిస్తున్నప్పుడు నిన్న చెప్పినట్టు మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ అమాలేకులు దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళందరూ కూడా ఒకవైపు, యెహోషువ కుటుంబం మాత్రం ఒకవైపు దేవుని కొరకు మంచి సాక్షి జీవితం కలిగి ఉన్నారు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? 31వ వచనంలోకి వస్తే, యెహోషువ కాలమందు మాత్రం కాదు, కానీ యెహోషువ తర్వాత జీవించినటి నాయకుల కాలమందు కూడా ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరు వీళ్ళు? విగ్రహారాధన వైపు ఉన్నారు. ఇశ్రాయేల్ అంతా ఒకవైపు, యెహోషువ మాత్రం ఒకవైపు. కానీ యెహోషువ కలిగి ఉన్నటి ఒక సాక్షి జీవితం ద్వారా వీళ్ళందరూ కూడా దేవునిలోకి వచ్చారంట. గాయు కలిగి ఉన్నటి సాక్షి జీవితం ద్వారా ఒక తరము కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో వర్ధిల్లేంటి ఒక క్రైస్తవ జీవితం గాయుది. ప్రియమేంటి దేవుని సంగమా, ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసి ఎంతమంది దేవునిలోకి వస్తుంటున్నారు? గాయు ప్రసంగం చేయలే, కానీ గాయు ద్వారా సంఘము పెరుగుతూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. గాయు ద్వారా సంఘానికి ఆశీర్వాదం. ఈరోజు గంగనపాలెంలో ఉండేటి సంఘం పెరగాలి, వర్ధిల్లాలంటే మహేష్ మరి సేవకుడు మాత్రం పనిచేస్తే కుదరు. గంగనపాలెం సంఘంలో ఉండేటి వారందరూ కూడా ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘం ఇంకా పెద్దది కట్టాల్సి వస్తుంది. మనం సేవకుడు పని మాత్రం కాదండి, జనాల్ని దేవునిలోకి నడిపించడం. చాలామంది ఇదే పనిలో ఉన్నారు. సేవకుడు పని, సేవకుడు పని, సేవకుడు పని. సేవకుడు పని కాదు. ఎవరి పని?
ఎవరి పని? విశ్వాసుల పని. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. మీ ద్వారా ఒక వ్యక్తి క్రీస్తులోకి రాకపోతే కొంపలు మునిగిపోయేది ఏమి లేదు. మీ ద్వారా ఒక వ్యక్తి క్రీస్తులోకి రాకపోతే ఏం పర్వాలేదు. కానీ ఒక వ్యక్తి క్రీస్తులోకి రావడానికి మీ జీవితం, నా జీవితం మాత్రం అడ్డుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక క్రైస్తవ జీవితాన్ని, సాక్ష్యం కలిగిన జీవితాన్ని మన జీవితంలో మనం జీవించాలి. గాయు క్రీస్తులో వర్ధిల్లడం మాత్రం కాదు, కానీ ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి జీవించాడంట. ఈరోజు మన గురించి మనం చెప్పుకోవడం మానేద్దాం. మన గురించి మనం మాట్లాడడం మానేద్దాం. ఇతరులు మన గురించి ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినడానికి ప్రయత్నిద్దాం. నువ్వు దేవునిలో నీ యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుందని ఇతరులు ఎలా తెలుసుకుంటున్నారు? ఈ రాత్రికాల సమయాన ఈ ఉజ్జీవ కూడికల ద్వారా మనం అందరం గ్రహించాల్సిన ఒక సత్యం ఉంది. ఏంటంటే, మనం ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. మన సాక్షి జీవితం ద్వారా మనం సంఘం వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఎందుకండి వేలు ఖర్చు పెట్టి ఉజ్జీవ కూడికలని ఒక బ్యానర్ పెట్టి మమ్మల్ని అందరం పిలిచి, వీళ్ళని పిలిచి ఎన్ని మీటింగ్లు ఎందుకు? ఈ ఊరక సార్, నువ్వు ఎన్ని మీటింగ్లన్నా పెట్టుకో, ఎంతమంది వాయిద్యాలు వాయించే వాళ్ళన్నా రాని, ఎంతమంది ప్రసంగికులన్నా రాని, మేము ఊరినే కూర్చుంటాము, దాని తర్వాత వెళ్ళిపోతామని అంటే ఎందుకు ఈ మీటింగ్లు పెట్టడం? ఇంకా మన క్రైస్తవ జీవితాలని మార్చుకునేటి అనుభవంలోకి మనం రావాలి. నేను కరెక్ట్ అనే ఆలోచనలో ఉండొద్దు. నేను ముందే చెప్పా, నాకు నిద్ర వస్తుందమ్మా అని చెప్పి. నా భయం ఏంటంటే ఆమె నిద్రపోతుందని కాదు భయం, నా భయం నేను నిద్రపోతున్నాను. ఇప్పుడు ఆమె భయం పోయింది, ఈ కరుణాకర్ భయం ఎక్కువైంది నాకు. బాధలు ఎక్కువ. ఎవరికి బాధలా? మంచిది, సర్లే. అప్పుడప్పుడు ఆమె అట్టంటుంటే మీరు అందరూ నవ్వుతున్నారు, అది నాకు సంతోషం. అమ్మ, మీరందరూ ఎవరు నిద్రపోవట్లేదు అసలు. మీరు అందరు నవ్వుతున్నారు, మీ పళ్ళు బాగా చూపిస్తున్నారంటే మీరు ఎవరు నిద్రపోలేదని అర్థం. అమ్మా, అప్పుడప్పుడు ఈ మైక్ ఇవ్వండి అయ్యా ఆమెకి. మైక్ ఇవ్వండి ఆమెకి అప్పుడప్పుడు. హల్లెలూయా. అబ్బే, ఈసారి హల్లెలూయా అంటే ఎట్టుండాలి తెలుసా? నెక్స్ట్ ఆమెకి సౌండ్ రాకూడదు. ఎట్ట రాకూడదు? ఆమెకి రాకూడదు సౌండ్. ఎట్ట చెప్పాలంటే లోపల ఉండే హ అనేది అంతా బయటికి పోవాలా. హల్లెలూయా. అబ్బేలే, ఆమె కథలను కూడా కదలేదు ఆమె. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా గాయు వర్ధిల్లుతున్నంటి విశ్వాసి. రెండవదిగా గాయు ఎవరు? సాక్ష్యం కలిగినంటి విశ్వాసి. మూడవదిగా గాయు ఎవరనంటే ఇతరులకు ఆతిథ్యం ఇచ్చినంటి విశ్వాసి, ఇతరులను ప్రేమించినంటి విశ్వాసి. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. చాలు. ఏం చేస్తున్నాడు గాయు అనంటే, ఎవరో ఎక్కడి నుండో దూర ప్రాంతం నుండి వస్తున్నారు. వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదు. వాళ్ళు ఎవరు? నీ సంఘస్థులు కాదు. వాళ్ళు ఎవరు? నీ ఊరోళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? నీ ఇంటి పేరటోళ్ళు కాదు. వాళ్ళు ఎవరంట? పరదేశులు. ఎవరో కూడా తెలియదు వాళ్ళు. కానీ అలాంటి వారికి గాయు ఏం చేస్తున్నాడంటే వారిని ప్రేమించి వారికి ఆతిథ్యం ఇస్తుంటున్నాడు. హల్లెలూయా.
ఇతరులని ప్రేమించి, ఇతరులకి సహాయపడి, ఇతరులకి ఆతిథ్యం ఇచ్చేంటి లక్షణము క్రైస్తత్వంలో అతి ఉన్నతమైన లక్షణం అనేది నేను మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క ప్రేమ లేకుండా మనము క్రైస్తవులుగా జీవించలేం. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పి నీ ఎదుటిన్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే నువ్వు ఎవరు అంటున్నాడు బైబిల్లో? నువ్వు అబద్ధం చెప్పేంటి వ్యక్తివి. నీ కనిపించని దేవుణ్ణి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి కనిపించే వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఏం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావు. నువ్వు క్రైస్తత్వానికి తగవు. నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి నీకు అర్హత లేదు. మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయపడేంటి వ్యక్తులుగా మనకు క్రైస్తవ జీవితంలో మనం ఉండాలి. ఇతరులకు సహాయపడేంటి విధంగా. కొన్నిసార్లు మనం కొంతమందిని ప్రేమించకుండా కూడా ఇస్తాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎవరో భిక్షగాలు అడుగుతున్నారు, వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఇస్తామా? ఏమ్మా చెప్పండి. వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఇస్తామా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తాం. కానీ ఒక విషయం ఉంది, ఇవ్వకుండా మనం ప్రేమించలేము. హల్లెలూయా. ఇవ్వకుండా మనము ప్రేమించలేము. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవునికి నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రేమని మాటల రూపంలో చెప్పడానికి సాధ్యం లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మనకు కనిపించే దేవుడికి పదాలు లేవు ప్రేమ అంటే వివరించడానికి కొరకు. ప్రేమని వివరించడానికి దేవునికే దేవుడికి కూడా ప్రేమని వివరించడానికి పదాలు లేవు. ఈ రోజులలో చాలామంది ఏం చేస్తారంటే ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది అని చెప్పి చాలా పదాలు చెప్తున్నారు, చాలా పాటలు రాస్తున్నారు. నేను చెప్తున్నా ఆ పాటలన్నీ వేస్ట్. ఆ పాటలన్నీ వేస్ట్. దేవుడికే పదాలు లేవు ప్రేమను వివరించడానికి. ఆయన ఒకటే చేశాడు, తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు, అంతే. హల్లెలూయా. అదే ప్రేమ. మాటలు లేవు, ఓన్లీ తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. అందుకనే చెప్పా, ఇవ్వకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో మీరు కానీ చూసుకున్నట్లయితే గాయు, మరి పౌలు భక్తుడు గాయు ఇంట్లో ఉన్నాడంట. ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు. ఎంత పరిచర్య చేశాడో గాయు. ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఒకవేళ మీ భర్త భార్యలకు తెలియకుండా ఎవరినైనా భోజనానికి పిలిచాడు అనుకోండి, ఏంది ఆయన పరిస్థితి ఇప్పుడు? సామెలయ్య వింటున్నావా? అది కరెక్ట్. కరుణాకర్ మంచి అనుభవం ఆయనకి. కొంతమంది ఉంటారు మంచోళ్ళు, కొంతమంది ఆ అతిథులు బయటికి పోయేంత వరకు ఏం అనరు, అది పోయిన తర్వాత ఉంటుంది. పోయిన తర్వాత క్లాస్ బీగుతారు. కరెక్ట్. ఇప్పుడు అందరు కరెంటు పోతేనే బాగుందయ్యా, ఇదే రెస్పాన్స్ బాగుంది. అదే అమ్మా, నేను మీకు నిన్న చెప్పిందే, మళ్ళా ఎవరన్నా పక్కన మీ నిద్రపోతున్నంటే ఊరకు తట్టేయండి అట్ట. కరెంటు పోయింది కదా, ఎవరికి తెలియదు.
ఏమే నిద్రపోనియద్దు. ఈ 2 లైట్లు పెట్టాడు, లేకపోతే ఇంకా బాగుంది కొద్దిగా. అవునా? నేను కనపడకపోతే మంచిదే, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుని ఉంటారు మీరు. కాబట్టి మన కుటుంబానికి తెలియకుండా మనం ఎవరికి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి కూడా మనకి వీలు లేదు. చూడండి, గాయి చూడండి, పౌలు భక్తుడు వచ్చాడు, ఆయన ఇంట్లో ఎంతో కాలం ఉన్నాడు. గాయి మాత్రం కాదు, గాయి వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం దేవుని కొరకు ఎంతగానో పరిచర్య చేసినటి ఒక కుటుంబంగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమేంటి దేవుని సంగమా, ఈరోజు మన క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే, ఇతరులు మనల్ని ద్వేషించినా, ఇతరులు మనల్ని తప్పుగా మాట్లాడినా మనకున్నటి లక్షణం ఏంటంటే మనం ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు మనం ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వటం ద్వారా ఏమవుతుందండి? వాళ్ళకి ఇచ్చేయండి ఆతిథ్యం ద్వారా ఏమవుతుంది? ఏం జరుగుతుంది? యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఆహారం పెట్టాలని అన్నారు. ఆహారం తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు? వాడు తెచ్చుకున్నట్టు 5 రొట్టెలు 2 చేపల్ని ఇస్తున్నాడు. అవి 5 రొట్టెలు కాదు, అవి వాస్తవానికి చెప్పాలంటే అవి 5 రొట్టెలు కాదు, అవి ఏంటవి? 5 బిస్కెట్లు లాంటివి. మనం 2 చేపలు అంటాం, అవి చేపలు కాదు, అవి ఎండిపోయిన చేపలు, చిన్న ముక్కలు. మన భాషలో చెప్పాలంటే మెత్తడు లాంటి. ఉండే, నాకు తెలియదు చెప్తావు నువ్వు, ఉండు చెప్పు. 5 బిస్కెట్లు 2 పచ్చడిలాగా చేసుకున్నట్టు చేప ముక్కలు, ఎండిపోయిన చేప ముక్కలు. వాడు తెచ్చుకున్నాడు, వాడు తినుండొచ్చు కదా, ఆ చిన్నోడు తినుండొచ్చు కదా. ఎప్పుడైతే ప్రేమించి ఇతరులకు కూడా ఇవ్వాలని చెప్పి తను ఇచ్చాడో 5,000 మందికి దేవుడు ఆహారం ఇవ్వడానికి మరి కారణమయ్యాడు. ఇక్కడ ఒక విషయం ఉంది. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఇంత గొప్ప అద్భుతాన్ని చేయడానికి కారణం ఎవరు? ఆ పిల్లోడు. అంటే యేసు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుతములో ఈ పిల్లోడు కూడా పార్ట్నర్. మనము ఇతరులను ప్రేమించుట ద్వారా, మనం ఇతరులకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా మనము దేవునితో కూడా పార్ట్నర్లు అవుతాం. మనము దేవుని యొక్క పరిచర్యలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో కూడా మనం కూడా పాలిభాగస్థులం అవుతాం. దేవుడు చేసినటువంటి మేలులలో మంద కూడా భాగం ఉంది. దేవుడు చేసినటువంటి కార్యాలలో నా భాగం కూడా ఉంది. అందుకనే దేవుని కొరకు మనము ప్రేమించాలి, ఇతరులకు మనము ఆతిథ్యం ఇచ్చేటి వ్యక్తులుగా ఉండాలి. సంఘంలో మన కార్యాలు కనపడతాయో కనపడవో, కానీ దేవుని పరిచర్య కొరకు మనం ముందుకు వెళ్ళేటి వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటిగా మీకు చెప్పాను, 1 గాయు వర్ధిల్లుతున్నటి విశ్వాసి. 2వదిగా ఆయన సాక్ష్యం కలిగినటి విశ్వాసి. 3వదిగా ఇతరులను ప్రేమిస్తూ ఆతిథ్యం ఇచ్చినటి విశ్వాసి. 4వదిగా ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా క్రీస్తు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందినటి విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనంలో యోహాను ఏం చేస్తాడంటే గాయుని ఇంకొక వ్యక్తితో కూడా ఆయన కంపేర్ చేస్తుంటున్నాడు. చదవండి, 9వ వచనం చదవండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రాధాన్యత్వము కోరుచున్న దియోత్రెఫు మమ్మను అంగీకరించటలేదు. చాలు, ఆయన పేరు ఏంటంట? దియోత్రెఫు. ఈయన ఏం చేస్తున్నాడు? యోహాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక పక్క గాయు, ఇంకొక పక్క దియోత్రెఫు. సార్లాగా మనం ఇద్దరిని పిలుద్దాం. ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు? ఇద్దరిని పంపియండి అమ్మా ఇట స్టేజ్ మీదకి. ఎవరు నిద్రపోయేదే?
ఎవరు నిద్రపోలా? అది కరెక్ట్గా ఉన్నావు ఇప్పుడు. ఒకవైపు ఏమో గాయు, ఇంకొక వైపు ఏమో దియోత్రెప. గాయు ఏమో అందరికి ఆతిథ్యం ఇస్తున్నాడు, దియోత్రెప మాత్రం ఏం చేస్తున్నాడంటే వారు సంఘంలోకి రాకుండా వారిని ఆపేస్తున్నాడు. సంఘ పరిచర్యలో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు, ఇతరుల్ని ప్రోత్సహించట్లేదు, ఇతరుల్ని అంగీకరించట్లేదు, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇతరులు కూడా దేవునిలోకి రావడానికి అడ్డుగా ఉంటున్నాడు దియోత్రెప. కానీ ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఈయన గాయకున్న గొప్ప వ్యక్తి, కానీ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పరిచర్యకి అడ్డుపడుతున్నాడు. ఈరోజు కూడా ఉంటారు కొంతమంది పాస్టర్, ఒకవేళ మీ సంఘ కాపరి మనం ఈ పని చేద్దామని అంటే కొంతమంది ఉంటారు మూలలో కూర్చున్నాడు, ఇంకెందుకు ఈయనకేం పని ఇదంతా. చాలామంది చెప్తారు సైతాన్ శోధించింది, సైతాన్ ఆడలేదు, నీలోనే ఉంది. ఊరకు సైతాన్ అని పేరు ఊరకు ఎత్తకూడదు అనవసరంగా వాడిది. దేవునికి వ్యతిరేకమైతే నువ్వే సైతాను, దేవుని పరిచర్యకి వ్యతిరేకమైతే నువ్వే సైతాను, దేవుని సేవకు అడ్డుపడుతుంటే నువ్వే సైతాను, పాస్టర్ కార్యాలకు అడ్డుపడుతుంటే నువ్వే సైతాను. ఇంకొత్తగా ఇంకెవడు రాడు, నల్లగా వచ్చేవాడు లేడు. ఏమ్మా పని ఉంది వచ్చి చేయవమ్మా అంటే, లేదు సార్ నాకు ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి సార్. దేవుడు నీకు ఆరోగ్యం ఇకపోతే ఆ పనికి కూడా పోవు నువ్వు. ఇంకా మనం చేయడం కాదు, ఇతరులను కూడా చేయని. మనం ఆయన ఎట్ట చేసుకుంటాడో చూద్దాం ఉండరా, మనం చేయకపోతే ఆయన ఎట్ట చేసుకుంటాడో చూద్దాం ఉండు. నేను ఒక విషయం చెప్తున్నాను, బాగా వినండి. మీరు చేసినా మీరు చేయకపోయినా, మీరు ఇతరులని ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా దేవుని పరిచర్య మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా దేవుని పరిచర్య మాత్రము ఆగదు. ఎందుకంటే అది దేవుని యొక్క పరిచర్య, మంద కాదు. ఒకవేళ నీదిగానైతే ఆగిపోద్ది, ఖచ్చితంగా నీదిగానైతే స్టాప్. అట్లా చాలామంది ఆగిపోయినాయి. కానీ దేవుని పరిచర్య అయితే ఎప్పుడు కూడా ఆగదు. సంఘంలో 3 రకమైన వ్యక్తులు ఉంటారంట, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి కార్యాలు చేసేంటి వ్యక్తులు ఒకరు ఉంటారు, పనులు చేసేంటి వ్యక్తులు. రెండో వ్యక్తులు ఎవరంటే పనులు చేస్తుంటే చూస్తూ ఉండేంటి వ్యక్తులు. మూడో వ్యక్తులు ఎవరంటే ఏం జరిగిందిరా అని అడిగే వ్యక్తులు. ఏంది? ఒకటి పని చేసే వ్యక్తులు, ఇంకొకరు పని చేస్తుంటే చూస్తూ ఉండే వ్యక్తులు, మూడోది ఏమంటే ఏం జరిగిందిరా అని అడిగే వ్యక్తులు. మీరే వ్యక్తులు? మీరు చూస్తుంటారా, లేదా జరగకపోతే ఎట్లా జరిగిందని అడుగుతారా, లేదా పనులు చేస్తారా? ప్రియమైనటి దేవుని సంగమా, మనం నిజమైన విశ్వాసిగానైతే క్రీస్తు యొక్క పరిచర్యలో మనం కూడా పాలి భాగస్థులై మనము దేవుని యొక్క పరిచర్యలో మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పరిచర్యలో అంటే కేవలం సంఘంలో మాత్రం కాదు. ప్రతి తల్లిదండ్రి కూడా దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్యను ఇచ్చాడు. నాకు తెలిసి ఒక సంఘ కాపరి కన్నా తల్లిదండ్రులకు దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్యను ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీ కుటుంబాన్ని దేవునిలో నడిపించే పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడు. దాంట్లో మీరు పాలు పంపులు పొందకపోతే మీరు క్రీస్తు యొక్క పరిచర్యని అడ్డుకునే వ్యక్తులుగా మీరు ఉంటారు. ఈ రాత్రికాల సమయాన 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఈరోజు
దేవుడు మిమ్మల్ని కూడా చూసి నా ప్రియుడా, నా ప్రియ దేవుని విశ్వాసి, నా ప్రియుడా అని దేవుడు పిలవాలంటే మన జీవితాలలో మొట్టమొదటిగా మనము వర్ధిల్లేంటి విశ్వాసిగా ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నటి విశ్వాసిగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచి నా ప్రియుడా, నువ్వు నాకు చాలా ప్రియమైన వ్యక్తివి అని అంటే మన జీవితంలో ఒక మంచి సాక్షి జీవితం ఉండాలి. దేవుడు మనల్ని చూసి నా ప్రియుడా అనంటే మనము క్రీస్తు యొక్క ప్రేమని ఇతరులకు చూపించి ఆతిథ్యం ఇచ్చేంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని చూసి నా ప్రియుడా అని అనాలంటే దేవుని యొక్క పరిచర్యలో మనం పాల్గొనేంటి వ్యక్తులుగా మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఈ రాత్రికాల సమయాన ఉజ్జీవ సభలు వస్తాయి పోతాయి. ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం వదిలేస్తే మళ్ళా వచ్చే సంవత్సరం వస్తాయి. కానీ ఈ ఉజ్జీవ సభల ద్వారా మన క్రైస్తవ జీవితంలో మనకి ఏమి మనం పొందుకున్నామనంటే దేవునిలో మనం వర్ధిల్లుతూ ఆయనకి ప్రియులుగా జీవించేటి కృపను మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు మనం అందరం కళ్ళు మూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. మనం అందరం లేచి నిలబడదాం.